హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో 4 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను. ఈ 4 కంపెనీస్ వచ్చేసి ఫ్రెండ్స్, ఒకటి ఫస్ట్ కంపెనీ వచ్చేసి అతులిత ల్యాబొరేటరీస్ అని చెప్పి కంపెనీ పేరుంది. అతులిత ల్యాబొరేటరీస్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రావిటీ ఫార్మా. గ్రావిటీ ఫార్మా అనే ఫార్ములేషన్ కంపెనీ ఇది. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే విర్కో ఫార్మా అని చెప్పి ఒక కంపెనీ ఉంది. విర్కో బయోటెక్, విర్కో ఫార్మా కాదు, విర్కో బయోటెక్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే దీంతో పాటు ఎంఎస్ఎన్ గ్రూప్‌కి సంబంధించిన మైత్రి అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. మైత్రి డ్రగ్స్. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకే. మనం అన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమాత్రం హెల్ప్‌ఫుల్ అనిపించినా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం ఇప్పుడు. అతులిత కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ 23 మార్చ్ రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్‌లోనే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. ఇక్కడొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ క్యూఏ డిపార్ట్మెంట్‌లో క్యూఎంఎస్ సెక్షన్‌లో, అలాగే మెయింటెనెన్స్, ప్రొక్యూర్మెంట్, ఐటీ ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్‌గా చూద్దాము. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, డిప్లొమా, ఎనీ డిగ్రీ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఫ్రెషర్స్‌కి సంబంధించి ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి అయితే మనం చూద్దాము. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం స్కిప్ చేద్దాము. ఓకే. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ట్రైనీ కెమిస్ట్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం 7 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ లేదా డిప్లొమా. ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0 అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, ప్రొడక్షన్, క్యూఏ, క్యూఎంఎస్, మెయింటెనెన్స్, ప్రొక్యూర్మెంట్, అలాగే ఐటీ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్స్‌కి వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండుంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 23 మార్చ్ రోజు అయితే కండక్ట్ చేస్తున్నారని చెప్పి చెప్పుకున్నాం కదా. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మార్నింగ్ 9 లోపు అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి అతులిత ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, 34/A ఎస్‌విసిఐఈ ఐడియా జీడిమెట్ల, మేడ్చల్, మల్కాజ్గిరి, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ కాంటాక్ట్ నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. 9133333248 అని చెప్పి ఫోన్ నంబర్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఈ ఫోన్ నంబర్‌కి కూడా కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు. ఒకవేళ ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అయినా కూడా నేను అందుబాటులో లేను అని అనుకున్న క్యాండిడేట్స్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ పడ్డప్పుడు ఆ టైంలో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఒక హెచ్ఆర్ మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. hr@atulita.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ అయితే ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ మెయిల్ ఐడీకి మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి అనుకున్న టైంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి మీది. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. వాటితో పాటు ఐడీ ప్రూఫ్, ఆధార్ లేదా పాన్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి మీ లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్, ఈ అతులిత ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విర్కో బయోటెక్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి డిపార్ట్మెంట్స్ క్యూఏ, క్యూసీ, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, ఇంజినీరింగ్, మైక్రోబయాలజీ ఇన్ని డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. 21 ఇంకా 22 2 డేస్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు.
ఇక్కడ చూడండి, దీనికొచ్చేసి డెసిగ్నేషన్ ట్రైనీ ఆపరేటర్ అలాగే ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అనే ఈ 2 పొజిషన్లు అయితే ఫుల్ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, ఐటీఐ, బీఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. వీటిలో ఎవరైతే డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ చేసిన క్యాండిడేట్స్ని, అలాగే ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్ లేదా ఎలక్ట్రికల్ చేసిన క్యాండిడేట్స్ని, దాంతోపాటు బీటెక్లో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఈ స్పెషలైజేషన్లో ఎవరైతే బీటెక్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో టెక్నికల్ ఫీల్డ్లో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అదర్ ట్రేడ్లో మీరు కంప్లీట్ చేసి ఉంటే అవకాశం అయితే లేదు. సో అది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. హైదరాబాద్ లొకేషన్లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఎవరైతే 22, 23, 24 ఈ లాస్ట్ 3 ఇయర్స్లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉంది ఫ్రెండ్స్. అంతకుముందు పాస్ అయిన క్యాండిడేట్స్కి అయితే లేదు. 30 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు కలిపి కూడా. ఓకే, సాలరీ రేంజ్ వచ్చేసి బేస్డ్ ఆన్ దేర్ స్కిల్ సెట్ అండ్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీ క్వాలిఫికేషన్ని బట్టి సాలరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే. ఓకే, దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే క్యూఏ, క్యూసీ, మైక్రోబయాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్స్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి అనుకున్నాం కదా. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. సో చూసుకొని ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి తీసుకోవట్లేదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి, విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 172, పాట్ గాగిల్లాపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్ అని చెప్పి అయితే లొకేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి మీకు లొకేషన్కి రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీనికి సంబంధించిన కంపెనీ లింక్ మీకు కామెంట్లో అయితే మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ మీరు లొకేషన్ని ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, మార్నింగ్ 9 o'clock నుంచి 11 o'clock వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు వితిన్ 9 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. 2 days వరకు ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. 21st, 22nd ఫ్రైడే అండ్ సాటర్డే 2 days వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మా ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే ఇవ్వచ్చు. ఓకే, దీనికి ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి, ఆధార్ ఇంకా పాన్ కార్డ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళండి. అలాగే వీటితో పాటు ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ ఈ విర్కో బయోటెక్ ఫార్మా కంపెనీ ఉందో దీంట్లోకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రావిటీ ఫార్మా అనే ఈ ఫార్మా కంపెనీలో ఫార్ములేషన్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది గ్రావిటీ ఫార్మా అనేది. దీంట్లో వచ్చేసి ఇంటర్వ్యూ అనేవి డైలీ కండక్ట్ చేస్తున్నారు. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఏదైనా సరే డిగ్రీ, బీఎస్సీ, బీకామ్, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో చాలా మంచి అవకాశం ఉంది అందరికీ. ఆల్మోస్ట్ 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటాను కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. ఇస్నాపూర్ అంటే పటాన్చెరుకు నియర్ బై ఉన్న ఏరియాలో అయితే కంపెనీ అనేది లొకేటెడ్ అయి ఉంది. అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రావిటీ ఫార్మా ఫార్ములేషన్ ఓఎస్డి ఎఫ్డిఏ ప్లాంట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకామ్ ఏదైనా సరే డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. పటాన్చెరు దగ్గర అయితే కంపెనీ లొకేటెడ్ అయి ఉంది. మీకు ఇంటర్వ్యూ అనేది డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారో చెప్తాను చూడండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విశాల్ మార్ట్ అపోజిట్ రాఘవేంద్ర కాలనీ, ప్లాట్ నెంబర్ 87, బిసైడ్ గాంధీ స్టాచ్యూ, నియర్ రాఘవేంద్ర కాలనీ, వాటర్ ట్యాంక్, బీరంగూడ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ లొకేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, అక్కడ నేను లొకేషన్కి సంబంధించిన లింక్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. డైలీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు మండే టు సాటర్డే వరకు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, మండే టు సాటర్డే డైలీ అని చెప్పి మెన్షన్ చేశారు బ్రాకెట్లో. డైలీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటర్వ్యూ ఈరోజు కండక్ట్ చేస్తున్నారో లేదా అని చెప్పి మీకు డౌట్ ఉన్నా కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు.
8688855954 అలాగే 9391827457 అని చెప్పి ఇంకో నెంబర్ ఇచ్చారు. దీంతో పాటు 7396810958 అని చెప్పి ఈ 3 ఫోన్ నెంబర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటికి మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. ఇది ఒక కన్సల్టెన్సీ ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ఫీజు అనేది తీసుకోడు. కన్సల్టెన్సీ వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అయితే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి ఒక 2 to 3. దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళండి. ఆ తర్వాత అక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ గ్రావిటీ ఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. మంచి అవకాశం అయితే ఉంది. 10th క్లాస్ నుంచి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు అక్కడ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకొని వేరే కంపెనీస్లో కూడా మారిపోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైత్రి డ్రగ్స్ అనే కంపెనీలో వచ్చేసి 22nd రోజు అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నాను కదా. దీంట్లో వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వీఆర్ హైరింగ్ మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూసీ, పొజిషన్ వచ్చేసి ట్రైనీ ఎగ్జిక్యూటివ్. ఈ పొజిషన్ అయితే ఫుల్ఫిల్ చేయడం కోసం తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ని. బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ బెనిఫిట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కంపెనీ బస్ ఫెసిలిటీ హైదరాబాద్ నుంచి కంపెనీ వరకు ఉంటుంది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్. దాంతోపాటు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ, ఈ పాలసీస్ అయితే కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22nd మార్చ్ రోజు అన్నాను కదా. 22nd మార్చ్ రోజు సాటర్డే రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock మధ్యలో. దీనికి వచ్చేసి లొకేషన్ మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 205-222-226 బొంతపల్లి, గుమ్మడిదల, సంగారెడ్డి డిస్టిక్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్కి సంబంధించి ఏమైనా మీకు డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, కంపెనీ హెచ్ఆర్ వాళ్ళవి. 918455694101 అని చెప్పి ఇక్కడ ఫోన్ నెంబర్. ఇక్కడ ఒక ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, 04069076672 అని చెప్పి ల్యాండ్లైన్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేసి అయితే ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశారు హెచ్ఆర్ వాళ్ళది. మీకు ఏమన్నా ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూస్ పడ్డప్పుడు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ మెయిల్ ఐడికి అయితే మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. careers@mythreedrugs.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ ఇంకా పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.